ఒక సినిమాలో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన నుంచి తప్పించుకోవడానికి హీరో తాను చూసిన సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ పొందినటువంటి హీరో ఆ కేసు నుంచి తప్పించుకుంటాడు. కానీ ఈ కథలో ఒక నీచుడు సోషల్ మీడియా, యూట్యూబ్, సినిమాల ద్వారా ప్రేరేపణ పొంది ఒక మనిషిని ఏ విధంగా చంపొచ్చు, ఒక మనిషిని చంపిన తర్వాత ఆ శవాన్ని ఏ విధంగా మాయం చేయొచ్చు, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవచ్చు అని ఒక సైంటిస్ట్ కంటే ఎక్కువగా పరిశోధించి తన భార్యనే మర్డర్ చేశాడు. ఎంతలా అంటే వీడికి మించి ఇంక ఎవరు హత్య చెయ్యరేమో అనే అంతలా. ఎంతలా అంటే కొన్ని వందల వేల కేసుల్ని ఇంటరాగేషన్ చేసిన పోలీసులు కూడా తమ సర్వీస్లో ఇలాంటి మర్డర్ మేమెప్పుడు చూడలేదని చెప్పుకునే అంతలా. 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ భారతాన్ని ఒక కుదుపు కుదిపేసిన మీర్పేట్ మర్డర్ కేసు గురించి మీ అందరికీ తెలుసు. కానీ దాని వెనుకున్నటువంటి పూర్తి వివరాలు ఇప్పటికీ తెలుసుకుంటే ఒక్కసారిగా గగ్గురు పొడుస్తున్నది. ఆ నీచుడు చేసినటువంటి మర్డర్ విధానం తెలుసుకుంటే మనకు కూడా భయం ఇస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్లోకి వెళ్ళాల్సిందే. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగే. దేశమంతటా సంక్రాంతి సంబరాలు ఎంతో సంతోషంగా చేసుకుంటూ అందరూ పండగ హడావిడిలో ఉంటే ఒక్కడు మాత్రం బకెట్లో బూడిద తీసుకొస్తూ చెరువులో పడేస్తున్నాడు. దాదాపు 3 రోజుల పాటు ఇదే తంతు కొనసాగించాడు. అతని పేరే గురుమూర్తి. దేశంలోనే అతిపెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయిన DRDOలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. 2017లో అతనికి మెదక్ జిల్లాకు చెందిన వెంకట మాధవితో పెళ్లయింది. గురుమూర్తి ప్రకాశం జిల్లాకు చెందినవాడు. వీళ్ళిద్దరూ కలిసి రంగారెడ్డి జిల్లాలో కాపురం పెట్టారు. వీళ్లకు 2 పిల్లలు కూడా పుట్టారు. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఇది అందరి జీవితంలో జరిగేదే. గురుమూర్తి, మాధవి కూడా తరచుగా గొడవ పడుతూ ఉండేవారు. కానీ మళ్ళీ సర్దుకుపోయి తమ పిల్లలతో కలిసి సాఫీగా సంసారం చేసుకుంటూ ఉన్న దాంట్లో ఆనందంగా బతికేస్తున్నారు. ఇంతలో సంక్రాంతి వచ్చింది. అందరిలాగే గురుమూర్తి, మాధవిల పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సంక్రాంతి సెలవులు అయిపోతున్నాయి కాబట్టి పిల్లలను ఇంటికి తీసుకురండి అని మాధవి గురుమూర్తికి చెప్పింది. తనకి చాలా పనులున్నాయని, కావాలంటే నువ్వే వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకురమ్మని గురుమూర్తి చాలా చిరాగ్గా చెప్పాడు. చేసేదేమైనా కలెక్టర్ ఉద్యోగమా? ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీయేగా, ఆ మాత్రం దానికి బిజీ అని ఫోజులు కొట్టడం ఎందుకని అని మాధవి చిరాకు పడింది. ఆ ఒక్క మాటతో గురుమూర్తిలో ఉన్న ఈగో దెబ్బతిన్నది. ఇక ఎప్పటి నుంచో ఉన్నటువంటి తన మీద కోపం ఒక్కసారిగా చూపించి పక్కనున్నటువంటి బండరాయి తీసుకొని తన తల మీద 2 సార్లు బలంగా కొట్టాడు. ఇక ఆ దెబ్బతో కింద పడిపోయినటువంటి భార్య దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శ్వాస ఆడడం లేదు. సోయి తప్పిపోయిందో లేదంటే చనిపోయిందో అనే భయంతో ఒక్కసారిగా గురుమూర్తి బుర్ర తిరిగినంత పలైంది. ఏం చెయ్యాలో పాలుపోలేదు, ఏం చెయ్యాలో తోచలేదు. ఇక అక్కడే ఆ శవం ముందే కూర్చొని ఉన్నాడు. ఒకవైపు ఇంట్లో తన భార్య మాధవి రక్తం ఏరులై పారుతుంది. గురుమూర్తికి తన భవిష్యత్ అంతా తన కళ్ళ ముందు కనిపించింది. నా భార్యను నేనే చంపానన్న విషయం ఇప్పుడు బయటకు తెలిస్తే నా జీవితం, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా చేయాలనే ఆలోచనలో పడ్డాడు గురుమూర్తి. మాధవి శవాన్ని ఈడ్చుకుంటూ బాత్రూంలోకి తీసుకెళ్లాడు. గంటల తరబడి ఫోన్లో శవాన్ని ఎలా మాయం చేయాలి, ఎలా తప్పించుకోవాలనే వీడియోలు చూశాడు. కిచెన్లోకి వెళ్లి గది మొత్తం గాలించాడు. అక్కడ అతనికి మాంసాన్ని కోసే ఒక కత్తి దొరికింది. ఆ కత్తిని వణుకుతున్న చేతులతోనే పట్టుకొని మాధవి శవం దగ్గరికి వెళ్ళాడు గురుమూర్తి. ఇక ఆలస్యం చేయకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. సోషల్ మీడియా, వెబ్సైట్లలో, క్రైమ్ స్టోరీలలో, సినిమాలలో చూసిన విధంగా ముందుగా ఒక వీధి కుక్క మీద తన ప్రయోగం చేశాడు. మాంసపు ముక్కను ఎరగా చూపించి ఇంట్లోకి ఒక కుక్కను తీసుకొచ్చాడు. ఆ తర్వాత దానిని చంపి ముక్కలుగా నరికి ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. ఇక ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. తన భార్య డెడ్ బాడీని ఎలా మాయం చేయాలో కూడా గురుమూర్తికి అర్థమైంది. ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకొని హాల్లో పడిన రక్తాన్ని పూర్తిగా కడిగేశాడు. అక్కడ రక్తపు ఆనవాళ్లు కూడా దొరకకుండా ఫినాయిల్ వేసి కడిగేశాడు. మాధవి మాంసాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి కుక్కర్లో వేసి ఉడికించడం మొదలుపెట్టాడు. అయితే వేలాపాలా లేకుండా కుక్కర్ విజిల్స్ రావడం, ఏదో దుర్వాసన రావడంతో పక్కింటి వాళ్ళు వచ్చి అతన్ని ఏంటి వాసన అని అడిగారు. మేం పెంచుకునే కుక్క చనిపోయింది, చూసుకోలేదు, అందుకే స్మెల్ వస్తుంది, అంతా క్లీన్ చేసాం, ఇక ఈ వాసన రాదని చెప్పాడు గురుమూర్తి.
ఇక ఉడికిన ముక్కలు బయటపడేస్తే ఏదైనా కుక్క పీక్కొని తిన్నట్టయితే తన బండారం బయటపడుతుంది, ఇంత మాంసం రోడ్డున ఎవరు పడేశారని ఎవరికైనా అనుమానం కలుగుతుందని భయపడ్డాడు గురుమూర్తి. అంత టెన్షన్లో అంత భయంలో కూడా గురుమూర్తి బుర్ర పాదరసంలా పనిచేసింది. ఏ రోకలి బండతో అయితే వెంకట మాధవిని చంపేశాడో అదే రోకలి బండతో ఉడికించిన ఆమె మాంసాన్ని రోట్లో వేసి మెత్తగా పేస్ట్గా దంచేశాడు. ఆ దంచిన పేస్టును మేడ మీదకు తీసుకెళ్లి ఎండకు ఆరబెట్టాడు. ఆరిన పేస్టును కాస్త కాల్చి బూడిద చేశాడు. తనను ఎవరూ చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న చెరువులో ఆ బూడిద మొత్తం బకెట్లలో తీసుకువెళ్ళి పడేశాడు. ఇలా పండగ 3 రోజుల పాటు ఇదే పని చేశాడు. పండగ సీజన్ కాబట్టి ఆ 3 రోజులు ఎవరికీ అనుమానం రాలేదు. కానీ నేరం చేసిన వాడికి తనను ఎవరైనా అనుమానిస్తారనే భయం ఉంటుంది కదా, అందుకనే తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడే గురుమూర్తి దొరికిపోయాడు. ఈ నెల 18న తన అత్తకు కాల్ చేసి నీ బిడ్డకు నాకు గొడవ జరిగింది, ఆమె ఇటు వెళ్ళిపోయిందని ముసలి కన్నీరు కార్చాడు గురుమూర్తి. ఇక ఈ విషయం పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో మాధవి గురించి గురుమూర్తి గురించి పూర్తి స్థాయిలో కూపి లాగడం జరిగింది. ఇదే సందర్భంలో వెంకట మాధవి తల్లిదండ్రులతోటి మాట్లాడిన పోలీసులకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విని ఒక్కసారి అవాక్కయ్యారు. మాధవి అమ్మా నాన్న పోలీసులకు చెప్పిన విషయం ఏంటంటే, మా అల్లుడు బిడ్డ చాలా సందర్భాల్లో చిన్న చిన్న వాటికే గొడవ పడేవాళ్ళు, నా బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది కాదు అని పోలీసులకు పూర్తి వివరాలు చెప్పారు. అప్పటికే పోలీసులకు కూడా గురుమూర్తి ప్రవర్తన మీద అనుమానం కలుగుతూనే ఉంది. ఆ ఇంటికి దగ్గర ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని మ్యాన్హోల్స్లో నాలాలను కూడా జల్లెడ వేశారు పోలీసులు. కానీ ఎక్కడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. మరి గురుమూర్తి నేరం చేశాడనే విషయం ఎలా బయటపడిందో ఒక్కసారి చూద్దాం. పోలీసులు గురుమూర్తి ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కెమెరాలలో వెంకట మాధవి ఇంట్లోకి వెళ్ళిన దృశ్యాలు తప్పించి బయటకు వెళ్ళినట్టు ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ గురుమూర్తి మాత్రం ప్రతి గంటకు బయటకు వస్తూ పోతూ ఉండడం కెమెరాలో రికార్డ్ అయింది. దాంతో అతని బండారం బయటపడింది. అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళని మాధవి ఎలా కనిపించకుండా పోతుందని పోలీసులు అనుకున్నారు. గురుమూర్తిని పోలీసులు విచారించారు. గురుమూర్తిని విచారిస్తున్న పోలీసులకు అసలు సంబంధమే లేని సమాధానాలు చెప్తూ వస్తున్నాడు గురుమూర్తి. ఎన్నిసార్లు అతన్ని ప్రశ్నించినా ఏం లాభం లేకుండా పోయింది. ఇక పోలీసులు తమ స్టైల్లో అడిగితే జరిగిన కథ, శవాన్ని మాయం చేసిన పద్ధతి మొత్తం పూసగుచ్చినట్టుగా పోలీసులకు చెప్పాడు. తన భార్యను చంపి కుక్కర్లో ఉడికించి ఆమె మాంసాన్ని రోట్లో దంచి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి చెరువులో వేసేశానని పోలీసులకు గురుమూర్తి చెప్పగానే వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒక మనిషిని చంపి ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి ఆ ముక్కలను రోట్లో దంచి పొడిగా చేయడం ఏంటని, ఇలాంటి హత్య మా సర్వీస్లో ఎప్పుడూ కూడా చూడలేదంటూ పోలీసులు కంగు తిన్నారు. అయితే గురుమూర్తికి తన భార్య మీద ఉన్న అనుమానం వల్లే ఇంత పని చేశాడని, ముందు నుంచే అతను చాలా కోపిష్ట అని తెలుస్తుంది. ఇంట్రాగేషన్లో పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగితే అవును నేనే చంపాను, కావాలనే చంపాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని పోలీసులకే సవాలు విసిరాడట. చూశారుగా, అనుమానమే పెనుభూతమై ఆవేశం కట్టలు తెంచుకున్నటువంటి గురుమూర్తి జీవితకాలం తనతో కలిసి బతుకుతానని ప్రమాణం చేసి కనికరం లేకుండా అతి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి పొడి చేసి చెరువులో కలిపినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇలాంటి ఒక నరరూప రాక్షసుల మధ్య ఈ సమాజంలో మనం బతికిడుస్తున్నాం. మనం ఎవరి మనసులోకి సొచ్చి చూడలేం కదా. గురుమూర్తి ఆమెను ఎందుకు చంపాడో ఆయన చెప్తే తప్ప మనకు తెలియదు. ఆయన ఎందుకు చంపాడో, ఏం జరిగిందో ఆయన చెప్పేంత వరకు మనం వేచి చూడాల్సిందే. ఈ నేరాన్ని అంగీకరించాడు, కానీ ఆమె డెడ్ బాడీ లేకుండా పోయింది. పూర్తిగా ఆధారాలు లేకుండా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆయనకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇంతటి నరరూప రాక్షసుడికి ఏ విధమైన శిక్ష న్యాయమవుతుందో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.